దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాలు కొద్దిసేపు మీరు ఆలోచించవలసిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాను. ఏమనగా, ప్రభు మానవ జీవితానికి లేక ఒక మనిషికి ఒక వృక్షాన్ని నాటినట్టు ఈ లోకంలో నాటి ఉన్నాడు. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం తేటగా చూస్తాము. 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాము. బైబిల్ ఉన్నవారు తెరిచి చదవండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే అందులో యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన చెప్పారు ఒక మాట. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. బాగా వినాలి ఇక్కడ. ఫలించేటువంటి తీగను ఎక్కువగా ఫలింప చేస్తాడు. ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తారు. అప్పుడప్పుడు ద్రాక్ష తోట కానీ, మామిడి తోట కానీ, చింత తోట కానీ, పనస తోట కానీ, ఏమండి చెప్పాలంటే జీడి మామిడి తోట కానీ, ఇంకా మన ప్రాంతంలో ఏ తోటలు అయితే ఉంటున్నాయో, లేక చివరికి పత్తి తోట కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే మరి ఏదైనా సరే ఒక పంటను పండించేటువంటి ఒక క్షేత్రంలో ఏదైనా సరే ఉన్నప్పుడు ఏ మొక్క అయితే ఎక్కువగా రాబడిని ఇస్తుందో, ఏ చెట్టు అయితే ఎక్కువ ఫలాన్ని ఇస్తుందో ఆ చెట్టు వైపున యజమానుడు కొంత తనకు దృష్టిని పెడతాడు. ఈ యొక్క చెట్టు చిన్నదైనప్పటికీ ఈ చెట్టులో నుంచి విస్తారమైన ఫలములు వస్తున్నది కాబట్టి ఈ యొక్క చెట్టును నేను ఎలాగైనా సంరక్షించాలి, దానిని తగుమాత్రపు జాగ్రత్త వహించాలి. ఎందుకనగా ఆ యొక్క వృక్షముల నుంచి అనేక విధములైనటువంటి ఫలములు వస్తూ ఉన్నది. ఆ ఫలములు తనకు ఎంత లబ్ధికరంగా ఉన్నాయి, ఆ ఫలముల చేత తన లబ్ధి పొందుతూ ఉన్నాడు. ఆ ఫలముల చేత వ్యాపారాన్ని కూడా ఆయన కొంత రాణించగలుగుతూ ఉన్నాడు. తనకు ఆహారం కొరకు కూడా పనికి వస్తుంది. కాబట్టి ఆ వ్యవసాయకుడు లేక తోటమాలి లేక యజమానుడు అయినటువంటి వ్యక్తి ఆ యొక్క వృక్షం కొరకు చాలా జాగ్రత్త వహిస్తాడండి. ఏ చెట్టు అయితే లేకపోతే ఏ కొమ్మ అయితే ఎక్కువగా ఫలాన్ని ఇస్తూ ఉంటుందో ఆ కొమ్మ వైపు ఆ యొక్క తోటమాలి ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు. ఎందుకంటే ఆ కొమ్మ ఉండటాన్ని బట్టి ఎక్కువగా ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ కొమ్మను విరిచివేయకుండా ఆ కొమ్మ ఎక్కువగా ఫలించాలంటే దానికి సెంటరింగ్, ఈడింగ్ అంటే అంటూ ఉంటారు కదా, అలాగే దానికి మందు రాసి, మందు పూసి, దాని చుట్టూ కంచె కట్టి, దానికి నీళ్లు పోసి, ఎరువు పోసి ఏం చేస్తుంటారంటే దాన్ని ఎదిగింప చేస్తాడు. చెట్టు చిన్నదైనప్పటికీ దాని నుంచి వచ్చేటువంటి రాబడి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ రోజున ఆ యొక్క వ్యవసాయకుడు అయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దాని పట్ల తగుమాత్రపు జాగ్రత్త వహించి దాని కొరకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు ఆయన. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా దేవుని కొరకు జీవిస్తూ ఉండి ఉన్నట్లయితే నీ కొరకు కూడా దేవుడు తగుమాత్రపు జాగ్రత్త వహిస్తాడు. అప్పుడప్పుడు కొమ్మ వైపున ఏమొస్తుందంటే చెదలు పడుతుంటది, పురుగులు పడుతుంటది, ఈగలు వాలుతుంటుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కొమ్మ పైన బూజు పడుతుంటది, కొమ్మ పైన రసి కారుతుంటుంది, చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతుంటుంది. ఎందుకంటే ఆ యొక్క వ్యవసాయకునికి తెలుసు, అయ్యో ఈ కొమ్మ ఉండటాన్ని బట్టి మంచి రాబడి వస్తుంది కాబట్టి దీనిలో ఉన్న రసి అంతటిని తొలగింప చేయాలని దానిలో వాలిపోయినటువంటి, దానిలో అతుక్కున్నటువంటి ప్రతి జిడ్డును, ప్రతి మరకను ఏమండి ప్రతి దాన్ని తొలగింపజేసి దాన్ని స్ప్రే కొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ కొమ్మ బాగుండాలి. ఆ కొమ్మ బాగుంటేనే ఆ కొమ్మల నుంచి ఏమొస్తుందండి, పూలు పూసి కాయలు కాసి విస్తారమైన ఫలాలు దీని ద్వారా వస్తుంది. కాబట్టి ఆ కొమ్మను ఆయన జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. అలాగే ఈ రోజున నీవు కూడా దేవుని యొక్క మందిరములో ఒక మొక్క వల్ల నాటబడిన వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి నీ ద్వారా గనక దేవునికి ప్రయోజనం ఉండి ఉంటే ఎన్ని తెగులు రాని, ఎన్ని మహమ్మారులు రాని, ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు నీ దగ్గరికి రాకుండా దేవుని నువ్వు కాపాడుతాడు. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు దేవునికి అవకాశం ఇచ్చినా కూడా నువ్వు దేవుని పనికి ప్రయోజనకరంగా ఉండని ఎడల పనికి రాని తీగలను తీసి పారవేయును అన్న రీతిగా ఈ రోజున నీకు కూడా దేవుడు తీసి పారవేసేటువంటి పరిస్థితి దాకా రాగలుగుతావు. కాబట్టి జాగ్రత్త అండి. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. లాస్ట్ వార్నింగ్, ఇంకా ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ లేదు, ఫైనల్ వార్నింగ్. ఫలించినా సరి, లేని ఎడల దీన్ని నరికివేయమని లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనాల దాకా కనుక మనం చదివినట్లయితే అందులో ఒక వాక్యం రాయబడింది. చూడండి ఒకసారి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఫలించినా సరి, లేని ఎడల దానిని నరికివేయమని ఆ యజమానుడు తోటమాలితో చెప్పాను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తామండి. చదవండి ఒకసారి ఏం రాయబడింది అందులో. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి, మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. తోట ద్రాక్ష తోట, అర్థం చేసుకోండి. తోట ఏదండి? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. యాక్చువల్ గా ద్రాక్ష తోటలో ద్రాక్ష మొక్కలే ఉండాలి, కానీ ఏ మొక్క కూడా ఉంది అక్కడ? అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఏం చేస్తుందంటే భూమిలో ఉన్నటువంటి సారం అంతా లాగేసుకుంటుంది.
బాగా సారం లాగేసుకుంటుంది, అది బాగా హ్యాపీగా పెరుగుతూ ఉన్నది, బాగా లావుగా పెరుగుతూ ఉన్నది, మంచిగా అది తనకు తాను పుంజుకుంటుంది, కానీ ఫలాలు మాత్రం రావటం లేదు. కిందికి చదివితే 7వ వచనంలో ఏమంటున్నాడు, కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు నా పండ్ల వెతుకుచున్నాను. బాగా వినాలి మీరు. ఆ ద్రాక్ష ఫలాలు వెతకడానికి వెళ్ళినప్పుడు, ద్రాక్ష ఫలాలు కోయడానికి వెళ్ళినప్పుడు ఆ ద్రాక్ష ఫలములతో పాటుగా ఆయన అంజూరపు పండు కూడా పండుద్దేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగి అక్కడ ఆ యొక్క మరి తోటమాలి వెళుతూ ఉన్నాడు, లేక ఆ యొక్క యజమానుడు అనేటువంటి వ్యక్తి వెళుతూ ఉన్నాడు. కానీ అక్కడ ఆయన కోరుకున్నటువంటి ఫలం అనేటువంటి లేదండి. ఒక సందర్భంలో మీకు అందరికీ తెలుసు, మార్కు రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో పాటు ఆయన పయనమై వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో ఒక విస్తారమైనటువంటి ఆకులతో నిండినటువంటి ఒక చెట్టు కనబడుతుంది, అంజూరపు చెట్టు. ఆకులు ఉందంటే ఖచ్చితంగా పళ్ళు అక్కడ వస్తాయి. ఎందుకంటే అంజూరపు చెట్టుకు గుణం ఏంటంటే ఆకులు మెండుగా ఉందనుకుంటే ఖచ్చితంగా ఆ లోపల పళ్ళు కూడా ఉంటాయి. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆకులు తప్ప ఒక్క పండు గాని ఒక కాయ గాని కనబడలేదు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమన్నారంటే, ఇక ఎన్నటికి నీ పండు ఎవరు కూడా తినకొందురుగాక అన్నారు. అనగా ఫలించిన చెట్టును ఆయన ఏం చేశారు, శపించారు. శపించబట్టే వారు వెళ్ళి బేతన్య ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వారు వెళ్ళి సువార్తకు వెళ్ళి తిరిగి వచ్చే లోపు చెట్టు వేరు మొదలుకొని పై ఆకు వరకు కొమ్మ వరకు మొత్తం ఎండిపోయింది. అప్పుడు శిష్యులు చూసి అంటారు, ప్రభా ఇదిగో నువ్వు శపించినటువంటి చెట్టు మొత్తం ఎండిపోయింది అన్నారు. అలాగనే ఈ రోజు మీ జీవితాలు కూడా ఆత్మీయంగా ఫలాలు లేకపోతే మిమ్మల్ని కూడా దేవుడు పనికి రాని ఆ యొక్క చెట్టు ఎలాగైతే శపించబడి ఎండిపోయిందో అలాగా మీ జీవితాలు కూడా పనికి రాని పరిస్థితులకు రాబోతుందండి. జాగ్రత్త. దేవుడు ఎంతో కాలం మిమ్మల్ని ఎంతగానో ప్రభు కాపాడుతూనే ఉన్నాడు, ఎంతగానో ప్రభు రక్షిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు. ఏ శోధన లేకుండా, ఏ కష్టం రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ వేదన రాకుండా, ఏమండి ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి తెగులు వచ్చినా, ఎలాంటి మహమ్మారి వచ్చినా, ఎటువంటి భూకంపాలు వచ్చినా, ఎటువంటి వరదలు వచ్చినా, ఏమంటే ఎటువంటి సమస్యల్లో ప్రపంచమంతా అల్లా కల్లోలములో ఉన్నా కూడా ఈ రోజు వరకు ఏ ప్రమాదం గాని, ఏ ఆపద గాని, ఏ విపత్తు గాని నీ వరకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. జాగ్రత్త. ఏమంటే దినానికి ఎన్ని గంటలండి? 24 గంటలు, 2 పూటలు, ఉదయం ఒక పూట, రాత్రి ఒక పూట. ఏమండి పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, నెలకు 30 దినాలు. నెలకు 8 దినాలండి, 30 దినాలు. సంవత్సరానికి 12 నెలలు కాపాడుతూనే ఉన్నాడు. సంవత్సరానికి 365 దినాలు కాపాడుతూనే ఉన్నాడు. ఒక దినానికి మరి ఎన్ని గంటలు అయితే సంవత్సరానికి ఎన్ని గంటలు వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి చెప్పి చూడండి. 24 గంటలు ఇంటూ 60 లేకపోతే 30 అలా లెక్కించి చూసినట్లయితే కూడా ఎన్ని గంటలు వస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలండి. ఎన్ని గంటలు దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒక సంవత్సరానికి 12 నెలలు, సంవత్సరానికి 365 దినాలు, సంవత్సరానికి ఎన్ని గంటలకి ఎన్ని విధాలుగా దేవుడు కాపాడుతున్నాడంటే ఈ రోజున మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు కాపాడుతున్నటువంటి దేవుడు ఒక దినాన్న నీ వైపుకు తీర్పు తీర్చబోయేటువంటి రోజు రాబోతూ ఉన్నది. ఆ యొక్క చెట్టును 3 ఏండ్ల నుంచి పండ్ల వెదక వెళ్ళినప్పుడు ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనే ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఆ యొక్క యజమానుడు అంటూ ఉన్నాడు, దీన్ని నరికే అని అంటూ ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా నరకవేయబడే పరిస్థితిలో ఉన్నావు. ఆత్మీయంగా ఫలాలు ఫలించలేనటువంటి వారికి జీవితంలో నరికివేయబడే పరిస్థితికి రాబోతూ ఉన్నది. ఆ ద్రాక్ష తోట మాలి ఎవరనుకుంటున్న ఆత్మీయంగా అర్థం చేసుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ద్రాక్ష తోట యజమానుడు ఎవరో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను చూచి చాలా బాధతో, చాలా వేదనతో ఉన్నాడు, చాలా కోపంతో ఉన్నాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు భూలోకములు నీకు ఆయుస్సునిచ్చి, ఇన్ని సంవత్సరాలు వచ్చే రోగమును, కష్టమును, బాధను, కన్నీళ్లను, కలతలను తొలగింపచేసి నీకు ఆ చెట్టును ఆ యొక్క వ్యవసాయకుడు పెంచినట్టుగా ఈ రోజు వరకు గాలినిచ్చి, నీటినిచ్చి, ఎండనిచ్చి, వాననిచ్చి, ఆహారాన్నిచ్చి, సంరక్షణనిచ్చి అన్ని సమృద్ధిగా సమకూర్చినప్పుడు నువ్వు దేవునికి ఏమాత్రం కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉండటం వల్ల దేవుడు కోపగించుకొని ఉగ్రుడై, ఇంతవరకు కరుణామయుడు అనుకుంటున్నారు కానీ ఆ కరుణామయుడు అయినటువంటి దేవుడు ఉగ్రుడైనటువంటి దేవుడుగా ఈ రోజున అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే ముందుగా కొన్ని సంఘటనలు, కొన్ని సంభవాలు, కొన్ని సూచనలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. అక్కడక్కడ తెగుళ్ళు వస్తున్నాయన్నారు. లూకా సువార్తలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయన్నారు. అవన్నీ జరుగుతూ ఉన్నది. ఎందుకు తెగులు వస్తున్నాయంటే దేవునికి ఉపయోగించుకుంటున్నారు, దేవునికి ఉపయోగపడని వారు ఉన్నారు, దేవునికైతే ఉపయోగించుకుంటున్నారు కానీ దేవునికి ఉపయోగానికి రాలేకపోతూ ఉన్నారు. అటువంటి వారిని ఉద్దేశించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీకు అర్థం కావాలంటే మత్తయి రాసిన సువార్త మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి రాసిన సువార్తలో అక్కడ చెప్తున్నాడండి, ఏమని చెప్పబడింది ఒకసారి చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం, 10వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదివితే అందులో ఏం చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువు స్వయాన చెప్పినటువంటి మాట, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున
ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి గొడ్డలేట చెట్టు యొక్క వేరున ఉంచబడి ఉంది. ఫలిస్తావా సరి, లేకపోతే నరకి వేయబడతావు. అర్థం చేసుకోండి. ఆ చెట్టు ఒక మనిషి అని అనుకుందాం, ఈ యొక్క గొడ్డలి దేవునికి ఉగ్రత అనుకుందాం. కాబట్టి ఈ రోజున ఫలింపలేని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది. జాగ్రత్త అండి. నువ్వు ఫలించినా సరి. ఇందాక మనము లూకా రాసిన సువార్త మరొకసారి అక్కడికి వెళ్తే, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు కనుక చదివినట్లయితే అక్కడ ఆ యొక్క తోటమాలి యజమానుడు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం మట్టుకుని దాన్ని ఉండనిద్దాం, ఇంకా మనం నీళ్లు పోద్దాం. ఏమంటే చూడండి 9వ వచనాన్ని చదువుతున్నాను. ఏమండి 9 వచనాలు. అయితే వారు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వెయ్యి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒకవేళ ఈ సంవత్సరాన్ని ఫలిస్తాడేమో, ఈ సంవత్సరం నుంచి బాగా భక్తిలో ఉంటాడేమో, కృతజ్ఞత కలిగి ఉంటాడేమో, దైవ భయం కలిగి ఉంటాడేమో, దేవుని సేవలు ముందుకు సాగుతాడేమో చూద్దాం. కాస్త ఎరువు ఎత్తామంటే అవకాశాన్ని కలిగిద్దాం. వాక్యం ద్వారా హెచ్చరిక చేద్దాం. వినండి, వాక్యం చేత హెచ్చరిక చేద్దాం. ఇంకా వాక్యపు మర్మాల చేత బోధిద్దాం. ఏమండి దేవునికి అనుభూతిలోకి నడిపిద్దాం. దైవ సన్నిధిలోకి వారిని అనుగ్రహ చేద్దాం. ఒకవేళ నడిస్తే మంచిది, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని అక్కడ అవకాశం అడగడం జరిగింది. అయితే 9వ వచనం రాయబడింది, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఫలించినా సరి. ఇప్పుడు ఫలించలేని అనేక మందికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఫలిస్తే సరి, లేని ఎడల నరికి వేయబడతావు. జాగ్రత్త. నరికి వేయబడ్డం అంటే ఏదో గొడ్డలి వచ్చి నీకు నరికేస్తుంది అర్థం కాదండి. యెహోవా సైన్యం అనగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈగలు, పురుగులు, దోమలు, ఏమండి ఈ మిడతలు, పసర పురుగులు, ఇంకా చెప్పాలంటే ఇటువంటి క్రిమి కీటకాలు, ఇవే దేవునికి ఆయుధములు, దేవునికి సైన్యం అని రాయబడి ఉన్నది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అనేక మంది కరోనా వైరస్ కు భయపడిపోతున్నారు. కరోనా వైరస్ కూడా ఒక రకంగా దేవుని యొక్క తెగులు, లేకపోతే దేవుని యొక్క సైన్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే దేవుని మాటకు ప్రజలు వినకుండా, దేవుని ధిక్కరించకుండా తిరుగుతూ ఉన్నారో, దేవుని మాటను పక్క పెడుతూ ఉన్నారో, దేవునికి లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నారో, దేవునికి కోపం వచ్చిన ప్రతిసారి ఆయన తెగులతోనే ప్రజలకి బుద్ధి చెప్తూ ఉంటారు. బుద్ధి ఏమంటే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏం రాయబడింది, నీవు ఫలించినా సరి, లేని ఎడలను నరికివేయబడతాం అనేటువంటి మాట వింటూ ఉన్నాం. చాలా జాగ్రత్త అండి. దేవుడు ఎంత అవకాశాన్ని ఇస్తాడు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ చెట్టు నాటబడింది, పక్కన గొడ్డలి ఉంచబడింది. చెప్పండి ఏముంది? చెట్టు నాటబడింది, దాని పక్కనే గొడ్డలి ఉంచబడింది. జాగ్రత్త. నువ్వు ఫలిస్తే ఆ గొడ్డలి నీకేం చేయదు. నీ దగ్గర ఉన్న గొడ్డలి పక్కకి వెళ్ళిపోద్ది. అంటే గొడ్డలి అనగా ఉగ్రత అనుకోండి. ఆ ఉగ్రత నీ నుంచి పక్కకు తొలగిపోతుంది. లేదా ఉగ్రత ఎక్కడో లేదు. ఈ వాక్యాన్ని బట్టి ఉగ్రత నీ పక్కకే ఉంది, నీ దగ్గరే ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. ఉగ్రత ఎక్కడో లేదు. నువ్వు తినే తిండి నుంచి నీకు విసంగా మారుతుంది. నీవు పీల్చే గాలి నీకు విసంగా మారుతుంది. ఎక్కడో ఎవడో పీల్చిన గాలి ఇక్కడ దాకా వచ్చేయడం ఏంటి చెప్పండి? ఆ గాలి ఇక్కడ దాకా వస్తుంది. నువ్వు ఉన్న చోటే, నువ్వే చోట అయితే ఉన్నావో ఆ చోటనే దేవుడు నిన్ను శిక్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. గొడ్డలి నీ దగ్గరే ఉంచబడి ఉన్నది. ఉగ్రత నీ దగ్గర ఉంది. ఏదో రీతిగా నీకు ఉగ్రత నీ దగ్గరకు వచ్చి నువ్వు బలి అయిపోయేటువంటి అవకాశం దగ్గర పడుతుంది. కాబట్టి ఫలించినా సరి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నీకు విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. 12వ వచనం కూడా చదువుకుందాము. ఆయన ఇంకొక మాట మనం చూద్దాం. కిందికి చూసినట్లయితే, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఇప్పుడు చెట్టు నాటినట్టుగా దేవుడు నాటి ఉన్నాడు, లేకపోతే గోధుమలను చల్లినట్టుగా దేవుడు నీకు లోకాన్ని, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క తెగకు, లేకపోతే ఒక్కొక్క వంశానికి నీకు ఒక మనిషి జన్మ ఇచ్చారు. కాబట్టి నువ్వు ఫలిస్తే సరి. గోధుమలను ఒక రోజున కొట్టులో పోసి, ఏమండి పొట్టుని ఏం చేస్తారంటే ఆరని అగ్ని చేత కాల్చి దాన్ని బూడిద చేసేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. కనుక ఈ రోజు నీకు విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోనండి. ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఒక రోజున జల్లించడానికి సమయం దగ్గర పడుతూ ఉన్నది. ఎప్పుడైతే చేట మీద ఎత్తి అనేక మంది ఇలా జల్లిస్తూ ఉంటారో, ఆ గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని చేతిలో చేట ఉన్నది. చేటను చెరగడానికి ఉపయోగిస్తారు, చేటను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. గింజలు ఉంటుంది, పొట్టు అంతా ఎగిరిపోతుంది. ఈ రోజున నువ్వు గింజలాగా ఉన్నావా? దేవుని చేతిలో ఉంటావు. నువ్వు పొట్టులాగా ఎగిరిపోయే పరిస్థితిలో ఉన్నావా? నీకు అగ్నిలో కాల్చవేయబడే పరిస్థితి దగ్గర పడింది. కాబట్టి దేవుని చేతిలో గొడ్డలి ఉన్నది. మొదటిగా విన్నాం. చెప్పండి, దేవుని చేతిలో అంటే గొడ్డలి దేవునికి ఆయుధమే, చేట దేవుని ఆయుధమే. అక్కడ ఎగిరిపోతావా, కిందికి గింజలాగా ఉంటావా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టబోతున్నాను. అలాగనే ఇంకొక మాట మీకు చూపిస్తాను. చూడండి, ఈ యొక్క లూకా రాసిన సువార్తలో ఆ మాట కూడా రాయబడి ఉందండి. ఏమి రాయబడింది? లూకా రాసిన సువార్త 3:17. ఇన్ని మాటలు వింటున్నా కూడా ఈ రోజులు అనేక మంది ఏ మాత్రమున భయము, భక్తి, విధేయత లేని వారుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును
కాల్చివేయనని అందరితో చెప్పాను. జాగ్రత్త వినండి. కళ్ళములో దేన్ని పోస్తాడట? గోధుమ గింజల్ని పోస్తాడు. పొట్టును ఆయన ఏం చేస్తాడట? అగ్నితో కాల్చివేస్తాడనేటువంటి ఒక మాట ఇక్కడ మనం వింటూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్త కలిగి దేవుని వాక్యానికి లోబడేటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి. ఇక్కడ గొడ్డలి ఉంది చెట్టు వేరున, అలాగనే గోధుమల్లాంటి పరిస్థితిలో, ఫలించలేనటువంటి పరిస్థితిలో ఏం చేయబడుతుంది? గింజలు, ఫలించిన గింజలను మాత్రమే కళ్ళంను శుభ్రపరచ కళ్ళం ఎదుట ఉంచి, కళ్ళం అనగా అర్థం చేసుకుంటే ఆత్మీయంగా ఒక సంఘమే కావచ్చు, ఆత్మీయంగా ఒక కుటుంబమే కావచ్చు, ఆత్మీయంగా ఒక దేవుని రాజ్యం లేక పరలోకం అనుకోండి. గింజలను కళ్ళములో పోసి ఆరని అగ్నితో పొట్టులను కాల్చివేస్తాడు. ఆ కళ్ళం దేనికి సూచన? పరలోకానికి సూచన. గింజల్లాంటి విశ్వాసులను తీసుకుని దేవుడు పరలోక రాజ్యానికి పంపిస్తే, పొట్టుల్లాంటి పనికి మారిన అన్యులను లేకపోతే దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా ఆయన పొట్టును అగ్నితో కాల్చి వేస్తాడనగా నరక అగ్నిగుండంలో పడవేస్తాడు. కాబట్టి దేవుడు ఇప్పటి వరకు ఎంతగానో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈ మానవుడు అవకాశాలు అన్ని పుచ్చుకొని అలా రెచ్చిపోతూనే ఉన్నాడే తప్ప దేవుని కొరకు భక్తి కలిగి జీవించేటువంటి వారు ఒక్కరు కూడా లేరండి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో నిన్ను పరిశీలన చేసుకో. దేవుని వాక్యం ఎంత హెచ్చరిక పూర్వకంగా నీతో మాట్లాడుతూ ఉన్నది. ఈ రోజున ఇలాగే బ్రతుకుతాను అనుకుంటున్నావేమో, లేదు, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కౌంట్ డౌన్ అంటే లెక్క కిందికి దిగజారిపోతూ ఉన్నది. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతావో తెలియదు. చివరి మూమెంట్ లో ఉన్నావు, ఆఖరి ఘడియలను ఉంటూ ఉన్నావు. కాబట్టి దైవ భక్తి కలిగి ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు తన వాక్యంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. దేవుడు గనక ఇంతకాలము నీ మీద ప్రేమ, అనురాగ, ఆప్యాయత చూపించినా కూడా అనేక మంది ఈ రోజు వరకు దేవుడు చేసిన మేలను మర్చిపోయి ఏమండి దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా దేవుని వాక్యానుసారంగా జీవించలేని వారు ఉంటూ ఉన్నారు. అటువంటి వారికి దేవుడు గనక ఒక్కసారి తన యొక్క క్రోధమును వారి వైపు గనక చూసినట్లయితే వారి స్థితిగతులు ఎలాగుంటుందో చూద్దాం. ఒకసారి దేవుని వాక్యముల నుంచి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి, కీర్తనల గ్రంథం 130వ కీర్తనల వచనం 2లో రాయబడింది. ఆ మాట ఏమి రాయబడిందో చదివినట్లయితే అక్కడ రాయబడింది చూడండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? జాగ్రత్త వినండి. దేవుడు గనక ఇంతకాలము ఆయన సైలెంట్ గానే ఉన్నాడు అనుకుంటూ ఉన్నాడు. దయామేయుడు, కరుణామేయుడు, కృపామేయుడు, జాలిగలవాడు అనుకున్నారు. కానీ దేవుడు నీ యొక్క అక్రమ క్రియలను చూచి 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 అవకాశాన్ని ఇచ్చి ఇచ్చి ఎంత అవకాశాన్ని ఇచ్చినా మారపోయేసరికి దేవుడు ఒక్కొక్కరిని జల్లెడ పట్టి జల్లించడానికి వచ్చినప్పుడు, తన చేతిలో ఉన్న చేటను పట్టి పొట్టుని ఎగరగొట్టినట్టు ఎగరగొట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక్కొక్కరి భాగవతాలు బయటపడిపోతాయి. కాబట్టి ఇక్కడ మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏమని రాయబడిందండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటుంది? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల. అనేక మంది నాలో తప్పులు లేవండి, నేనంతా మరి పాపిని కానండి అనుకుంటూ ఉంటారు. వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమండి నువ్వు వ్యభిచారివి కాకపోవచ్చు, దొంగవై ఉండవచ్చు కదా, నువ్వు దొంగవి కాకపోవచ్చు, అబద్ధికుడై ఉండవచ్చు కదా, ఏమన్నా అబద్ధికుడు కాకపోవచ్చు, నీ ఎవడు అంతకుడై ఉండవచ్చు, అంతకుడు కాకపోవచ్చు, లేదా పొరుగువాని మీద నిందలేసేటువంటి వాడే ఉండవచ్చు, నిందలు వేసేవాడు కాకపోయి ఉండవచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని అవమానపరిచేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఇవన్నీ నీలో లేకపోవచ్చు. నువ్వు దేవుని సన్నిధిగా రాకుండా ఉండి ఉండవచ్చు. ఏదో ఒక తప్పిదం నీలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నువ్వు విగ్రహారాధన చేయకపోయి ఉండవచ్చు, కానీ ఆత్మలో నీకు హృదయం లోపల విగ్రహం ఉంచుకున్నటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ మనుషులు తమ హృదయములను విగ్రహములను ఉంచుకొని నన్ను ఆరాధించుచున్నారని అంటున్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారని అంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో విగ్రహారాధన చేయని వారు శరీరంలో, వారి యొక్క ఆత్మలో వారు ఏం చేస్తున్నారండి? విగ్రహాలు ఉంచుకునేటువంటి వారై ఉన్నారు. దేవుడు గనక ఇలా ఒక్కొక్క తప్పిదాలు గనక ఆయన ఎంచి చూస్తే ఎవడు నిలవగలడు? మీకు అర్థమవుతుంది చెప్పింది. ఏమంటే నేను తాగుడు నాలో లేదండి, వ్యభిచారం నాలో లేదండి, జాగ్రత్తం నాలో లేదండి, ఏమండి ఇంకా దొంగతనం అయితే నాలో లేదని లేకపోవచ్చు. మరి దేవునికి ఇచ్చేసి వెనకాడుతున్నావు, దేవునికి దశంభాగం ఇవ్వటం లేదు, దేవునికి కానుకలు ఇవ్వట్లేదు, దేవుని సన్నిధికి నిర్లక్ష్యం ఉంది, దేవుని సేవ అంటే నిర్లక్ష్యం ఉంది కదా. కీర్తనలు 28వ వచనం 5వ ప్రకారంగా యెహోవా హస్తకృత్యములను లక్ష్య పెట్టారు, అది కూడా ఒక తప్పిదమే కదా. ఏమండి ఇర్మీయా గ్రంథం 48వ 10వ ప్రకారంగా యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తున్నాం, అది కూడా ఒక తప్పిదమే కదా. కాబట్టి ఇలాగా దేవుని దగ్గర నేను నీతిమంతుణ్ణి అని డబ్బాలు కొట్టుకునేటువంటి వాడు ఎవడు లేడు. ఏదో ఒక తప్పిదముల మనసు దొరుకుతాడు ఖచ్చితంగా. దేవుని ఎదుట దొరకని వాడంటూ ఎవడు లేడు.
కాబట్టి రోమిలకు రాసిన పత్రికలో రాయబడిన రీతిగా రోమ 3:23 ప్రకారంగా అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారని రాయబడి ఉంటుంది అక్కడ. కీర్తనలు 53:2 ప్రకారంగా అక్కడ కూడా మనం చూస్తామండి. ఏమని చూస్తాం? ఏమండి, ఒక్కడైనాను లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు అనేటువంటి మాట అక్కడ కూడా చూడగలుగుతున్నాం. మరి దేవుడు గనక ఇలాగ నువ్వు చేసిన ప్రతి తప్పుల్ని ఒక్కొక్కటి ఎంచుకుంటే ఎంతమంది మీరు తప్పులు లేకుండా కనబడతారు? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తప్పులు కనుక ఎంచితే ఎవడైనా నిలబడగలుగుతాడంటే ఎవడు నిలబడలేడు. మరి నిలబడాలంటే ఏం చేయాలి? పశ్చాత్తాపం కలిగిన హృదయంతో దేవుడి సన్నిధికి వచ్చేవారు ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అని ఎంత వెతికినా ఎవరు కనబడలేని పరిస్థితులు ఉన్న యెషయా గ్రంథం ఒకసారి చదువుకున్న మీకు అర్థం అవడానికి మాటలు కూడా చెప్తున్నాను. యెషయా గ్రంథము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం జీవిస్తూ ఉన్నామో ఈ మానవునికి ఏమాత్రం తెలియటం లేదండి. చదవండి ఒకసారి యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 8వ వచనాన్ని చదివినట్లయితే అందులో ఆ మాట రాయబడింది. ఒకసారి చదువుకుందాం. అక్కడ శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడిచివాడెవడును శాంతి నొందాడు. చూసారండి, వాళ్ళు ఎలాంటి వారట? వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వారి త్రోవలే వంకర, యథార్థమైనటువంటి మార్గంలో లేరు, తిన్నని మార్గంలో లేరు, ఏమండి సూటైన మార్గంలో లేరు, దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవటం లేదట. వారు ఎలా ఉన్నారట? వంకర మార్గములలో ఉన్నారు, తిన్నని మార్గమును విడిచిపెట్టారు. బేరు కుమారుడైనటువంటి బిలాము తిన్నని మార్గమును విడిచిపెట్టి మన యూదా పత్రికల మాటను చదువుకుంటాం. అటువంటి మార్గము నడిచేటువంటి వారు ఉన్నారే తప్ప యథార్థమైన భక్తి కలిగి, నీతి కలిగి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దైవ భీతి కలిగి, ఏమండి పాపం నుంచి దూరంగా ఉండి దేవుని కొరకు దగ్గరగా ఉంటూ బ్రతుకుదామనేటువంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారేమని దేవుడు వెతికితే ఏ ఒక్కడు కూడా కనిపిస్తలేదండి. కీర్తన 125వ కీర్తనలో 5వ వాక్యాన్ని చదువుకుంటే అందుట్లో చెప్తారు. ఒక మాట చదువుతున్నాడు, వినండి జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు? చదువుతున్నాను. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. బాగా వినండి. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని, తమ త్రోవల వంకరం కాబట్టి వాళ్ళు ఏమైపోతారో తొలగిపోతారని రాయబడింది. కాబట్టి దేవుడి వంకర బుద్ధుల్ని, కుక్కతో ఒక వంకర అంటాం కదా. కొంతమందికి కుక్క బుద్ధులు ఉంటాయండి. కుక్క బుద్ధి అంటే ఏంటి? కుక్కతో ఒక బుద్ధి. ఆ కుక్క తోకను ఎంత తిన్నగా చేసినా మళ్ళా వంకరే అవుతుంటుంది. అలాగనే కొంతమందికి పంది బుద్ధి ఉంటుంది. ఏ బుద్ధి ఉంటుంది చెప్పండి? కుక్క బుద్ధి, పంది బుద్ధి. కుక్కకున్న బుద్ధి ఏంటి? కుక్క వాంతుతుంది, మరలా తిరిగి అదే తింటుంది. పందికున్న బుద్ధి ఏంటి? ఆ పందికి ఎంత శుభ్రంగా కడిగినాను మరలా వెళ్ళి పొర్లుతూ ఉంటుంది. కుక్కకు ఉన్న 2 బుద్ధులు ఉంటాయి. ఒకటి వంకర బుద్ధి, రెండవది వాంతింది మరలా తినేటువంటి బుద్ధి. కుక్కతో ఒక వంకర. కొంతమంది ఎంత తిన్నగా చేసినాను మరలా వంకర వెళుతూ ఉంటారు. అటువంటి వారు కూడా దేవుని రాజ్యమునకు పాత్రులు కాలేరు, దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు అనేటువంటి మాట ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఇంకో వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూసినట్లయితే అందులో కూడా చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. సామెతలు 2వ అధ్యాయం 15వ వచనం. అందులో రాయబడినటువంటి ఒక మాట భావాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఏం రాయబడిందండి? వాడు నడుచుకును త్రోవ వంకరవి, వారు కుటిల వర్తనులు. చూడండి, వాడంటే ఎవరు? వారు ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా ఉంటారో వారు నడుచుకునేటువంటి త్రోవ అట ఎలాంటి అట? వంకర త్రోవాలు. ఎందుకు వంకర అయిపోయారు? మనం ప్రసంగి గ్రంథములు కనుక మనం చూసినట్లయితే సొలొమోను గారు చెప్పి ఉన్నారు ఒక మాట. ఒకసారి చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో ఆయన చెప్తారు. ఏం చెప్తారు చూద్దాం ఒకసారి. దేవునికి ప్రేరణ చేత ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమి రాయబడింది చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను, వినండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని. దేవుడు నరులని అంటే ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు. ఏ పాపం లేని వ్యక్తిగా పుట్టించాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని, నీతిగా నిజాయితీగా యథార్థవంతులుగా బ్రతకాలని ఉద్దేశముతో దేవుడు నరులను పుట్టించాను గాని అంటున్నాడు, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. తంత్రములు కల్పించుకొని దేవునికి దూరం
అయిపోయి దేవునికి కోపం రేపి ఉగ్రత పాలైపోతూ ఉన్నారు. రకరకాల వైరస్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక వైరస్ వచ్చినందుకే గిజగిజలాడుతున్నాయి. ఇక రాబో దినాలు ఎన్ని వైరస్లు రాబోతూ ఉన్నాయో. కాబట్టి చూడండి, ఈ రోజున దేవుడు గనక ఒక్కొక్కరు తప్పులు, ఒక్కొక్క భాగవతం, ఒక్కొక్కరు ఫేజులు గనక అలా తిప్పుతూ ఉన్నట్లయితే అందరూ దేవుని చేతిలో దొరికిపోతారు. ఈ రోజున నేను తప్పు చేయలేదని డబ్బా కొట్టుకుని తిరిగేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఏమండి, పబ్లిక్ గా కనబడలేని తప్పు అయితే నువ్వు చేయకుండా ఉన్నావేమో, కానీ సీక్రెట్ గా ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నావో, రహస్యంగా ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నావో, దేవునికి కోపం రేపేటువంటి పనులు ఎన్ని చేస్తావు నువ్వు పరిశీలన చేసుకో. అంత నీతిమంతుడుగా నీకు నువ్వు డబ్బాలు కొట్టుకోవడం కాదు. నువ్వు చేసిన తప్పులు ఎన్నో, నువ్వు చేసిన దోషములు ఎన్నో, నేరములు ఎన్నో, అది దేవునికి తెలుసు. దేవుని ఎదుట ఎవరు దాచిపెట్టలేరు. దేవుని ఎదుట ఎవరు కూడా పక్కకు వెళ్ళలేరు. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి మాటలు ఇవి. కాబట్టి ఈ రోజున మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రభు అంటున్నటువంటి ఒక మాట ఏం చెప్పబడుతుంది చూడండి. మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఇదే సామెతల గ్రంథం నుంచి 7వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుకున్నాం. అక్కడ ఏం చెప్పబడింది ఒకసారి మీకు అర్థం అవడానికి ఆ మాట చూపిస్తూ ఉన్నాను. పాపం చేయక మేలు చేయుచునుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనాను లేడు. ఏమండి అంటే దీన్ని బట్టి అందరు పాపం చేసేటువంటి వారుగా కనబడుతున్నారు. మరి దేవుడు ఒకడైనా లేడంటున్నారు కదా. దేవుడు కనుక అలాగే ఎంచుకున్నట్లయితే ఎవరు దొరకరు. దొరకనప్పుడు దేవుడు అందరినీ కూడా నరకానికి తోసిస్తాడా అని అనుకుంటే అలా చేయడు దేవుడు. మరి ఏం చేస్తాడు? వారిని రక్షణ అనుభవంలోకి నడిపించాడు. ఏంటి? ఆయన ఒక రక్షణ కార్యక్రమాన్ని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహ చేశారు. ఎంతమంది అయితే యేసుక్రీస్తును రక్షకుడుగా, విమోచకుడుగా నమ్మి వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది వారి పాపములు కడిగి వేసుకుని దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఆయన జీవించి దేవుని కొరకు బ్రతకగలిగితే రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడే అవకాశం ఉంది. అయితే ఈ వాక్య ప్రకారంగా చూసినట్లయితే అందరూ పాపం చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అందరూ కూడా శిక్షించబడడానికి ఏమాత్రం వెనక తీయబడలేని వారుగా ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితులను దేవుడు ఒక రక్షణ కార్యమును జరిగించాడు. అది మనం ఇక్కడ గమనించాలండి. రోమిలికి రాసిన పత్రికలు కనుక మనం చూసినట్లయితే అందులో రాయబడి ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకున్నట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు చేసిన రక్షణ కార్యక్రమమును తన నోటి ద్వారా మనసు ఒప్పుకుంటూ దాన్ని అంగీకరించి అలాగ జీవించగలిగితే తన జీవితంలో ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకోగలుగుతారు. చదువుకున్న వాక్యాన్ని ఏమి రాయబడింది? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను, వినండి. అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. చూసారండి, పాపం చేయకుండా ఉండు నీతిమంతులు ఒక్కడైనాను లేడు అన్నారు. సరే, బాగుంది. అయితే పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరు నీతిమంతుడు అనేటువంటి యేసుక్రీస్తును ఉత్తరవాది దగ్గరికి రావాలని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మరి మనం చూడగలిగితే యోహాను రాసిన పత్రిక మరి చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక అండి, చదువుకుందాం. అక్కడ కావాలంటే మీకు అర్థం కావడానికి ఆ మాట చూపిస్తాను. అందులో నుంచి ఒక చక్కనైనటువంటి ఒక మాట రాయబడింది, ఏంటో చూద్దాం. ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఏం రాయబడింది ఒకసారి చూడండి. అక్కడ దేవుని వాక్యములో దేవుడు చెప్పినటువంటి ఒక మాట, ఆ యొక్క మాట యొక్క భావం ఏమిటో మనం ఈ రోజున అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులంగా ఉండాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఉత్తరవాది ఉన్నాడు. ఒకవేళ పాపం చేశారు, నీతిమంతుడు ఎవరు లేరు. నీతిగా జీవించేటువంటి నీతిమంతుడు భూలోకంలో ఒక్కడైనాను లేడని చెప్పబడింది. ఓకే, మరి ఒక్కొక్క తప్పులు కనుక దేవుడు ఎంచితే ఖచ్చితంగా అందరు దేవుని చేతిలో దొరికిపోతారు. అందరూ నాశనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరునూ నాశనం అవ్వకుండా రక్షణ పొందాలి అనుకున్నట్లయితే గనక దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి. ఉత్తరవాది లేక ఆదరణకర్త అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆయన నీ పాపములని తప్పిదములను క్షమించి
రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించే అవకాశం ఇస్తారు. మరి ఎలా ఇస్తారో ఇదే రోమిలకు రాసిన పత్రిక నుంచి ఇంకో వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయంలో నుంచి 4-5 వచనాలు చదువుకుందాం. లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని కృప అనుగ్రహం అంట. ఏంటి? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. పాపం నుంచి, శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఏమండి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. చేసిన తప్పిదం నుంచి విడుదల పొందాలి. పాపం అపరాధం నుంచి విడుదల పొందని మనసు మార్చబడాలి. ఈ రోజులో మనసును మార్చుకోవట్లేదు కానీ శరీరాలు మార్చుకుంటున్నారు, రంగులు మార్చుకుంటున్నారు, డ్రెస్ మార్చుకుంటూ ఉన్నారు, వారి స్టైల్ మార్చుకుంటూ ఉన్నారు. ఏమండి, వారి హెయిర్ స్టైల్ మార్చుకుంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే వారి యొక్క క్లాత్ స్టైల్ మార్చుకుంటూ ఉన్నారు. ఇంకా రకరకాలుగా వాళ్ళ యొక్క ఫుడ్ స్టైల్ మార్చుకుంటూ ఉన్నారు. కానీ వారి లైఫ్ స్టైల్ని మార్చుకోలేకపోతున్నారు. వారి యొక్క శరీర ఆకారాలు మార్చుకుంటూ ఉన్నారు, రూపురేఖలు మార్చుకుంటూ ఉన్నారు. కానీ మనస్సును మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే దేవుడు పైనుండి చూచి 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 కోపమై ఏమంటే తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రేరేపిస్తున్నాడట ఏమని? నువ్వు మార్పు చెందాలని. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీవు ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుని ఉగ్రత మరి నీ మీదకి రాకుండా ఏం చేస్తావు చెప్పండి? ఖచ్చితంగా ఉగ్రత నీ మీదకి రాబోతూ ఉన్నది. ఎందుకు రాబోతుందంటే నువ్వు మాట వినే రకంగా లేవు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాలు చూసినట్లయితే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అంటూ ఉన్నాడు. అక్కడ మారు మనసు పొందాలి, దేవుని వైపుకు రావాలి, పాపాలు కడిగి వేసుకోవాలి, నీతిగా జీవించాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి అని దేవుడు నీకు ఆయుష్యాన్ని ఇస్తే నీవేమో ఇవ్వబడినటువంటి ఆయుష్యాన్ని బట్టి నువ్వు విర్రవీగుకుంటూ తిరుగుతా ఉన్నావు. దేవుని వాక్యానుసారంగా జీవితము లేదు, దేవుని వాక్యానుసారమైనటువంటి బ్రతుకు నీలో లేదు. కాబట్టి దేవుడు నీకు ఈ రోజున హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ రోజున నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఫైనల్ వార్నింగ్ లేక లాస్ట్ వార్నింగ్. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ లేదు, ఫైనల్ వార్నింగే ఇస్తున్నాడు దేవుడు నీకు ఈ రోజున. వాక్యంలో కనుక చూసినట్లయితే ఎందుకో తెలుసా? ఎంతో మంచి ఆరోగ్యవంతులుగా ఉన్నారు అనేక మంది, ఎంతో ముచ్చటగా ఆరోగ్యంగా అందంగా నాజుగ్గా ఉన్నారు అనేక మంది, మంచి ఆరోగ్యవంతులుగా ఉన్నారు, మంచి ధనవంతులుగా ఉన్నారు. నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు ఒక దినాన్న. ఏమంటే నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు, ఏమంటే నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చినటువంటి బుద్ధిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి, చదువును బట్టి, నీకు ఇచ్చిన తలంతులను బట్టి, ఒక్కొక్క దాన్ని బట్టి దేవుడు నీకు లెక్క అడుగుతాడు. ఆ రోజున నువ్వు లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నావు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా